వెల్కమ్ టు మై ఛానల్. నారప్ప సినిమాలో సీనప్పగా నటించినటువంటి రాకీ గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు లఫ్డ్ గ్యాంగ్ అనే సినిమా పూజ సెరమనీ చేయడం జరిగింది. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? బాగున్నా అన్న, మీరు బాగున్నారా? అన్న అన్న చెప్పండి, మీరు సీనప్ప క్యారెక్టర్ చాలా అద్భుతంగా అనిపించింది. ఇప్పుడు ఏకంగా మీరే హీరోగా లఫ్డ్ గ్యాంగ్తో రావడం చాలా బాగా అనిపించింది. సో మట్టిలో మాణిక్యం లాగా మీరు ఎంతో అంటే కింది స్థాయి నుంచి చాలా కష్టపడి ఈరోజు ఒక సినిమా హీరోగా నిలబడడం అనేది ఆశమాష కాదు. సో ఎలా ఫీల్ అవుతున్నా, ఈ జర్నీ అంతా ఎలా చూస్తున్నారు? అంటే చాలా హ్యాపీగా ఉందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను ఆరప్పటి నుంచి ఫస్ట్ నాకు లైఫ్ ఇచ్చింది మా శ్రీకాంత్ అడ్డల గారు. ఆయన ఎప్పుడు మర్చిపోను నేను. దాని తర్వాత ఈ స్టోరీకి నేను 8 months నుంచే డైరెక్టర్ గారితో ర్యాపో మెయింటైన్ చేస్తున్నాను. ఇప్పుడు లఫ్డ్ గ్యాంగ్ అని అంటే నేను ఫస్ట్ అన్న ఏందన్న పేరు ఏందన్నా అన్న అంటే అప్పుడు ఆయన చెప్పింది లఫ్డ్ గ్యాంగ్ అంటే అది ఒక బూత్ కాదు, ఏమీ కాదురా, ఒక 90s బ్యాక్ డ్రాప్లో ఒక చిల్లర పనులు చేసేవాళ్ళు వాళ్ళని లఫ్ట్ అనేవారు అప్పట్లో అని అన్నారు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ హాస్టల్ స్టోరీస్ మనం చూసాం, రీసెంట్గానే 2-3 మూవీస్ చూసాం. ప్రజెంట్ హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. కానీ అప్పట్లో 90sలో ఉన్నవాళ్ళు యూత్ ఇప్పుడు కూడా స్టిల్ వాళ్ళు అలాగే హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళు అప్పుడు ఏం చేసేవారు, వాళ్ళ రియల్ లైఫ్లో అట్లా ఏం జరిగేది, దాని మీదే ఇది ఒక లఫ్ట్ గ్యాంగ్ అన్న. అంటే మీకు టైటిల్ చెప్పిన తర్వాత అరే ఇట్లాంటి సినిమాలు అంటే సమాజంలో ఏమైనా ఎఫెక్ట్ అవుతుండొచ్చు ఏమన్నా అనిపించిందా? అలా ఏం లేదన్న, ఈ మూవీ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చూడొచ్చు. సో ఇప్పుడు ఏం చెప్తాను, ఈ అప్పుడు సినిమా పూజ సినిమా జరుగుతుంది. సో ఎలా ఉండబోతుంది సినిమా అంటే ఏం చెప్తారు ప్రజలు? అదే ఇప్పుడు చెప్పేసి ఇప్పుడు జనాలు ఎవరు చూడరు. ఎలాంటి లైన్ పైన ఉంటుంది ఈ సినిమా? అంటే లైక్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, కాలేజ్ సంబంధించిందా? మొత్తం A to Z అన్నీ ఉంటాయి అన్న. డాన్స్ వేయడమా, డాన్స్ ఉంటుంది, డాన్స్ ఎరుకు, ఫైట్ మినమా, ఫైట్ ఎరుకు, A to Z మొత్తం అన్నీ ఉంటాయి అన్న. ఆల్ మిక్సింగ్ ఉంటుంది అన్న. ఓకేనా. ఇప్పుడు ఏం చెప్పదలుచుకోరన్నా అంటే మిమ్మల్ని ఒక మంచి స్థాయిలో ప్రజలు కూరలు అంటే మా ఇంట్లో ఒక అన్నలాగా లేకపోతే పట్టిన కూరలాగా అనిపిస్తుంటారు మీరు. సో ఇప్పుడు మీ సినిమా రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఫైనల్గా మీ సినిమా గురించి ఏం చెప్పదలుచుకున్నారు? అందరూ నన్ను నారప్ప నుంచి అందరూ ఎలా రిసీవ్ చేసుకున్నారో దీనికి కూడా ప్రజలందరూ అలాగే రిసీవ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పక్కా మా సినిమా అందరూ చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, నా విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అన్న.